స్తోత్రం. ఈ రాత్రికాల సమయంలో మరి ఒకసారి ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న సహోదరి సహోదరుడా, మరి ఒకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడాలని ఆశపడుతుండగా ప్రార్థనా పూర్వకంగా దేవుని యొక్క స్వరాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథంలో దేవుని యొక్క స్వరాన్ని విని దాని ప్రకారం నడుచుకున్న వారందరూ దీవించబడ్డారు. కానీ దేవుని యొక్క స్వరాన్ని విని నిర్లక్ష్యం చేసిన వారందరూ కూడా శాపానికి గురైనట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చూడండి, ఇశ్రాయేలీలు అరణ్యంలో వారు ప్రయాణమై ముందుకు సాగుతూ ఉన్నప్పుడు మేఘస్తంభము అగ్నిస్తంభము వారిని వెంబడించినట్లు దేవుని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎప్పుడైతే వారు వారి యొక్క సొంత నిర్ణయాలు, సొంత పద్ధతులు వారు పాటించడం ప్రారంభించినారో వారి మీద నుంచి మేఘస్తంభము అగ్నిస్తంభము దూరము కావటం, అంతేకాక వారు శత్రువుల యొక్క బానిసత్వంలో వెళ్ళిపోవటము మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఎవరిని చూసినా వారు గొప్పవారు కావటానికి దేవుని యొక్క మాటలు విని దాని ప్రకారం నడుచుకున్న వారే గొప్పవారైనారు. కానీ ఎప్పుడైతే సౌలు దేవుని యొక్క మాటలను నిర్లక్ష్యం చేసినాడో అపవాది యొక్క బంధ హస్తాలలోకి వెళ్ళిపోయినాడు. కాబట్టి రాత్రి నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీకు డబ్బు ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, లేకపోతే బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా అన్ని సత్యాలు మర్మాలు తెలిసిన వాడవు కావచ్చు. కానీ స్టిల్ క్రీస్తు యొక్క రాకడకి నిన్ను సంపూర్ణుగా చేయటానికి ఈ టీవీ ప్రోగ్రాంలో నుంచి కూడా మరి ఒకసారి నీ బలహీనతను పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తుండగా ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క స్వరాన్ని విను, నీ బలిపీఠాన్ని కట్టుకో. దేవుడు సమృద్ధిగా నిన్ను ఆశీర్వదించి దీవించునుగాక. గత వారంలో మనము దానియేలు యొక్క ఆ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. దానియేలుకి అనేకుల గురించి దర్శనం కాదు, కానీ తన గురించి తాను ఒక మహిమ కలిగిన దర్శనము కలిగినట్లు దేవుని వాక్యం సెలవిస్తున్నది. అది ఏంటిదంటే తన గురించి, తన పరిశుద్ధత గురించి కలిగిన దర్శనము కలిగిన వాడు దానియేలు. అందుకనే ఆ యొక్క రాజు నీవు దేవదూతల ఆత్మ కలిగిన వాడవు అని స్పెసిఫిక్ గా ఒక అన్యరాజు యొక్క మనోనేత్రములు దావీదు ఆ యొక్క దానియేలు ద్వారా తెరవబడటానికి కారణం ఏంటిది అంటే, దానియేలు సాధారణమైన వాడు కాదు, కానీ తన ఆధ్యాత్మికమైన ప్రయాణంలో అడుగడుగున తగిన జాగ్రత్తలు తీసుకుంటూ పరిశుద్ధత గురించిన మంచి దర్శనం కలిగిన వాడు దానియేలు. కాబట్టి గత దినములో దేవుడు ఆ విధంగా మనతో మాట్లాడి ఉన్నాడు. రెండోదిగా దానియేలుకున్న రెండోదిగా మహిమ కలిగిన దర్శనం ఏంటిదంటే, దానియేలు 2వ అధ్యాయం 18వ వచనాన్ని నేను చదువుతున్నాను. తానును తన స్నేహితులను బబులోనులో తట్టిన జ్ఞానులతో కూడా నశించిపోకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తమై ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించెను. దానియేలుకున్న బ్యూటిఫుల్ అనుభవం ఏంటిదంటే, సహవాసము గురించిన రెండో దర్శనము కలిగిన వాడు దానియేలు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నువ్వు మంచి లక్షాధికారి కావచ్చు, నువ్వు కోటీశ్వరుడు కావచ్చు, కానీ ఈ భూమి మీద నీకు శ్రేష్టమైనది ఏంటిదంటే ఒక మంచి సహవాసం. రెండోదిగా నీకంటూ ఒక మంచి ఆత్మీయ తండ్రి ఉండటము దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం. ఏ వ్యక్తికైతే ఒక మంచి సహవాసం ఉండదో, ఏ వ్యక్తికైతే ఒక మంచి ఆత్మీయ తండ్రి ఉండడో, ఆ వ్యక్తి క్రమక్రమంగా క్షీణించి పోతూ ఉంటాడు. చూడండి, దానియేలుకున్న మంచి అనుభవం ఏంటిదంటే సహవాసం గురించిన ఒక మంచి దర్శనము కలిగిన వాడు దానియేలు. నా ప్రియ సహోదరుడ, నా ప్రియ సహోదరి,
నీ వ్యక్తిగత ఆధ్యాత్మికమైన ప్రయాణంలో నీవు ఆయా ఊర్లు, ఆయా పట్టణాలు ఒకవేళ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయినావేమో. కానీ ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోవటంతోనే ఏదైనా మంచి ప్రేమ కలిగిన కుటుంబాన్ని, లేకపోతే ఒక మంచి అనుభవం కలిగిన వాడను, లేకపోతే మంచి పలుకుబడి కలిగిన వ్యక్తిని, కుటుంబాన్ని పరిచయం చేసుకోవాలి అనే ఆలోచన కలిగి నువ్వు ఉన్నావేమో. కానీ నీవు మొదటిగా ఒక పట్టణం నుంచి ఒక పట్టణానికి ఒకవేళ నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి ఉద్యోగరీత్యా వెళ్తే, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీకు ఇస్తున్న సలహా ఏంటిదంటే, మొదటిగా నీవు ఎన్నుకోవలసినది ఏంటిదంటే ఒక మంచి సహవాసాన్ని నువ్వు ఎన్నుకోవాలి. ఒక మంచి దైవజనుణ్ణి మొదటిగా నువ్వు ఎన్నుకోవాలి. ఎప్పుడైతే నువ్వు సహవాసానికి నువ్వు టైఅప్ అయిపోతావో, ఎప్పుడైతే ఒకవేళ మంచి దైవజనునికి నువ్వు ఆయన ద్వారా స్థిరపడతావో, అప్పుడు దేవుడు నీకు కావలసిన అన్ని కూడా ఆ పట్టణంలో దయచేస్తూ వస్తాడు. కొంతమందికి ఉన్న తప్పుడు అభిప్రాయం ఏంటిదంటే, నాకు బైబిల్లో అన్నీ కూడా తెలుసు, నాకు చెప్పేవారు లేరు, కాబట్టి నాకు ఎటువంటి సహవాసం అవసరం లేదు అని కొంతమంది అభిప్రాయపడుతుంటారు. కొంతమంది ఏంటిదంటే, వారికంటూ ఒక స్థిరమైన సహవాసం ఉండదు, వారికంటూ ఒక మంచి ప్రార్థనలో పెంచే దైవ సేవకుడు ఉండడు. కానీ అనేక సంఘాలు తిరుగుతూ ఆ దైవ సేవకులని పాయింట్అవుట్ చేస్తూ, ఆ యొక్క సహవాసాన్ని పాయింట్అవుట్ చేస్తూ వారి యొక్క అనుభవం ఏంటిదంటే, జీవితాంతము కూడా సహవాసాలని, సంఘాలని, సేవకులని పాయింట్అవుట్ చేస్తూ ముందుకు సాగిపోతూ ఉంటారు. కానీ నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, నీవు దేవుని యొక్క కృపకు ఎంత దూరం అవుతున్నావో నీకు అర్థం కావటం లేదు. దేవుని యొక్క సన్నిధి నిన్ను, నీ కుటుంబాన్ని ఏ విధంగా విడిచి వెళ్ళిపోతున్నదో నీకు అర్థం కావటం లేదు. నా ప్రియ సహోదరుడు, నా ప్రియ సహోదరి, ఈ రోజు దాకా ఒకవేళ నువ్వు అట్టి అనుభవం కలిగి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నట్లయితే, నాలో నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ బలహీనతలను దేవుని దగ్గర సరిచేసుకో, ఒక మంచి దైవజనుడి దగ్గరికి వెళ్ళు, ఒక మంచి సహవాసములోకి నువ్వు వెళ్ళు. నువ్వు దేవునిలో ఎదుగుతూ నువ్వు ముందుకు సాగిపో. ఆటోమేటిక్ గా దేవుడు నిన్ను వాడుకోవటం ప్రారంభిస్తాడు. దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దైవ సేవకుల్లో నుంచి దేవుడినితో మాట్లాడటం ప్రారంభిస్తాడు. సహవాసంలో ఒక కుటుంబంగా నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటే, దేవుడు తన ఆత్మచేత నిన్ను అభిషేకించి తనకు మహిమార్థంగా వాడుకోవటం ప్రారంభిస్తాడు. కానీ నువ్వు ఒంటరిగా ఉన్నట్లయితే చనిపోతావు అంతే. ఒంటరిగా ఉన్నట్లయితే అపవాది యొక్క కబంధ హస్తాలలోకి వెళ్ళిపోతావు. ఒంటరిగా ఉండటం, అపవాది నిన్ను చూసి నిన్ను శోధించి వాడు నిన్ను పతనము చేసేస్తాడంతే. రోబాషి అందన. కానీ నువ్వు సహవాసానికి నువ్వు టైఅప్ అయిపోతే, ఒక దైవ సేవకుని యొక్క అండర్లో నువ్వు పెంచబడుతూ ఉంటే, దేవుడు నిన్ను అంచెలు అంచెలుగా ఆశీర్వదించి దీవిస్తాడు. చూడండి, అపోస్తులు మేడగదిలో ఎప్పుడైతే దేవుని యొక్క బలమైన ఆత్మచేత నింపబడ్డారో, వారు ప్రతి దినమట ఒక సహవాసముగా కూడుకొని దేవుని యొక్క వాక్యాన్ని పంచుకుంటూ, దేవుడు చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుంటూ, రొట్టె విరుచుటయందు వారు ఎడతెగక, ప్రార్థనలు యందు ఎడతెగక ఉన్నట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. చూడండి, ఒక కట్టె మనం అంట పెట్టినట్లయితే అది మండుతూ ఉంటది. కానీ ఇంకొక కర్ర దాంతో కలిస్తే మంట పెరగటం ప్రారంభమవుతుంది. ఇంకా 2-3 కర్రలు వేయటమును బట్టి ఆ మంట పెరగటము ప్రారంభమవుతుంది. అదే విధంగా సహవాసములు అంత శక్తి ఉన్నది, సహవాసములు అంత పవర్ ఉన్నది, సహవాసములు అంత అనాయింటింగ్ ఉన్నదని ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నిర్ధారణ చేస్తున్నాడు. రుబుషి ఎల్లెందెసి అన. కొంతమందికి ఉన్న భయంకరమైన అనుభవం ఏంటిది అంటే, సోమవారం నుంచి శనివారం దాకా ఉద్యోగం చేసి ఆదివారాలు మందిరానికి వెళ్ళే సమయంలో రెస్ట్ తీసుకుంటా ఉంటారు. కొంతమంది సోమవారం నుంచి శనివారం దాకా ఉద్యోగం చేసి
ఆదివారాలు టీవీ ముందు కూర్చొని లోక సంబంధమైన ప్రోగ్రామ్స్ చూస్తూ వారు కొనసాగించబడుతూ ఉంటారు. కానీ నీవు శాపాన్ని నీ కుటుంబంలో పాలు పోసి నువ్వు పెంచుతూ ఉన్నావు. ఒక దినమున అందరూ కూడా నిన్ను విడిచిపెట్టేస్తారు. ఒక దినమున ఆ యొక్క భయంకరమైన పోరాటాలు, వ్యతిరేకతలు నీ కుటుంబాన్ని ఆవరించినప్పుడు నీ గురించి ప్రార్థన చేసే సహవాసము నీకుండదు సహోదరుడా, సహోదరి. నీకు తగిన సలహాలు ఇచ్చే ఒక దైవ సేవకుడు అనేవాడు నీకుండడు. రూబా సెకిని అనా. కాబట్టి నువ్వెవరివైనా కావచ్చు, ఆదివారం రాగానే నీవు నీ కుటుంబం మందిరానికి సిద్ధపడండి, సహవాసానికి వెళ్ళండి, సహవాసంలో ఎదగండి, దైవ సేవకునికి సహకరించండి. దేవుడు ఆ యొక్క సహవాసములో నువ్వు ఎదగటమును బట్టి, దైవ సేవకునికి నువ్వు సహకరించటమును బట్టి నిన్ను, నీ పిల్లలని ఆశీర్వదించి దీవిస్తాడు. అపోస్తుల ద్వారా గొప్ప మహిమ కలిగిన అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరగటానికి కారణం ఏంటిదంటే వారు వెళ్ళినారు, దేవుని యొక్క రాజ్యాన్ని కట్టినారు, మరలా వచ్చి సహవాసముగా కూడుకొని ప్రార్థన చేస్తున్నారు, దేవుని యొక్క స్వరాన్ని విన్నారు, దేవుని యొక్క చిత్తాన్ని చేస్తూ ముందుకు సాగినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. చూడండి, రాజు అంటున్నాడు, దానియేలు నువ్వు దేవదూతల ఆత్మ కలిగిన వాడు. కారణం ఏంటిదంటే, ఎందుకు అంత మహిమ కలిగిన అనుభవం దానియేలు అనుభవిస్తున్నాడు? ఎందుకు దేవుడు ఆయనతో స్వయంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు దేవుడు జరగబోయే సంఘటనలు ఆ ప్రవక్త ద్వారా బయలుపరుస్తున్నాడు? నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, ఏదో ఇది సింపుల్ ఇష్యూ కాదు, కానీ పర్సనల్ గా దానియేలు దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడో మనం మర్చిపోవద్దు. దానియేలుకి తన పరిశుద్ధత గురించి ఎంత మహిమ కలిగిన దర్శనం కలిగి ఉన్నాడో మనం తెలుసుకోవాలి. సహవాసం గురించి ఎంత మహిమ కలిగిన దర్శనం కలిగి ఉన్నాడో మనం మర్చిపోవద్దు సహోదరుడా, సహోదరి. దానియేలును ఆశీర్వదించిన దేవుడు, దానియేలుకు దర్శనాలు చూపెట్టిన దేవుడు, దానియేలు ఆ దేశానికి ఆశీర్వాదకరంగా ఉంచిన దేవుడు, దానియేలు ద్వారా అన్యుల యొక్క మనోనేత్రములను తెరిచిన దేవుడు. ఆయన పక్షపాతి కాదు, కానీ నిన్ను నీవు ఆశీర్వదిస్తాడు, నిన్ను కూడా వాడుకుంటాడు, నిన్ను కూడా నీ కుటుంబాన్ని దేశం యొక్క ఉన్నతమైన స్థాయిలోకి తీసుకొని వెళ్తాడు. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం అది. కానీ నీకు లేనిది దానియేలుకి ఉన్నది, మనకు లేనిది దానియేలుకి ఉన్నది. ఏంటిదంటే పరిశుద్ధత గురించిన మహిమ కలిగిన దర్శనం, సహవాసము గురించిన మహిమ కలిగిన దర్శనం. చూడండి, ఎందుకు నీకు సహవాసం అంత ఇంపార్టెంటో. సమూయేలు గ్రంథంలో సౌలు దావీదును తరుముతూ ఉంటాడు అడవిలో. తరుముతూ ఉన్నప్పుడు కొంతమంది జనాంగముతో దావీదు అడవిలో ముందుకు సాగిపోతూ ఉంటాడు. సడన్ గా సౌలుకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, దావీదు తన అనుచరులంతా అడవిలో ఒక దగ్గర కూర్చొని ఉన్నారని. సౌలు రాజు ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తి వెళ్ళటంతోనే ఆ సహవాసంలో దావీదుతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తుంటారు. వారు దావీదు సహవాసానికి వారు ఆకర్షింపబడతారు. మరలా సౌలు కొంతమంది అనుచరులను మరలా పంపిస్తాడు దావీదును సంహరించడానికి. వీరు అనుచరులంతా కూడా వెళ్తారు, కానీ దావీదు సహవాసము దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నప్పుడు రెండోసారి వచ్చిన అనుచరులు, సౌలు యొక్క అనుచరులు సైతం దావీదుకి ఆకర్షింపబడతారు. మరలా మూడోసారి సౌలు పంపిస్తారు. మూడోసారి వెళ్ళిన అనుచరులు సైతం దావీదు బృందంకి ఆకర్షింపబడతారు. ఎందుకు ఆకర్షింపబడతారంటే సహవాసముగా కూడి అడవిలో సైతము దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి గణపరుస్తున్నాడు. అడవిలో ఆ భయంకరమైన అరణ్యములో ప్రార్థనలు చేయటానికి అనుకూలత లేదు, కానీ ఒక సహవాసాన్ని సిద్ధపరుచుకున్నాడు దావీదు.
ఒక సహవాసాన్ని సిద్ధపరచుకొని దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుణ్ణి గణపరుస్తూ ఉండే సమయంలో శత్రువులు సైతము మిత్రులుగా మారిపోయినారు. ఓ థ్యాంక్ యూ లార్డ్. శత్రువులు సైతము సహవాసాన్ని చూసినారు. సహవాసంలో నుంచి వస్తున్న ఆ ఆకర్షణీయమైన శక్తి, ఆ అభిషేకం యొక్క శక్తి శత్రువులను సైతం మిత్రులుగా మార్చేసింది. ఎందుకు నీకు సహవాసము అవసరం అంటే, ఒకవేళ నువ్వు సహవాసములో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ఎటువంటి ఉపద్రవాలు నిన్ను నీ కుటుంబాన్ని పతనము చేయాలని వచ్చినా గాని ఉపద్రవాలు సైతము ఆ సహవాసానికి ఆగిపోతాయంతే. ఒకవేళ నీ ఉద్యోగస్తులకు వ్యతిరేకంగా క్రియ చేస్తున్నట్లయితే నువ్వు సహవాసంలో ఎదుగుతూ ఉన్నప్పుడు వారిని సైతము దేవుడు మిత్రులుగా మార్చేస్తాడు. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, దావీదు యొక్క సహవాసంలో నుంచి వచ్చిన ఆ బ్యూటీ శత్రువులను మార్చేసింది. నీకెందుకు సహవాసం అంత అవసరము అంటే, నీవు సహవాసములో ఎదుగుతూ ఉన్నప్పుడు హోతేలేమే నష్యానా నీ పక్షములో దేవుడు శత్రువులతో పోరాడతాడు అంతే. నీ కుటుంబంపై పడుతున్న అపవాది యొక్క పోరాటాన్ని సైతం నిర్మూలము చేస్తాడు దేవుని యొక్క సైన్యం వచ్చి. దానియేలుకు ఉన్న బ్యూటీ అదే. సహవాసం గురించిన చింత, సహవాసం గురించిన గొప్ప మహిమ కలిగిన దర్శనం చివరికి రాజు యొక్క మనోనేత్రములను సైతం తెరిచింది. రాజు రియల్లీ దావీదు ద్వారా మారు మనస్సు పొందినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. నా ప్రియ సహోదరి, సహోదరుడా, నీ భర్త ఇంకా మారలేదా? బాధపడకో, సహవాసానికి పో. అన్నా ప్రార్థన చేసినట్లు ప్రార్థన చేయి. ఒకవేళ నీ భార్య నీకు సహకరించలేదా సహోదరుడా? నీ పిల్లలు నీకు సహకరించడం లేదా సహోదరి, సహోదరుడా? ఆ కౌన్సిలింగ్స్ ద్వారా, ఈ కౌన్సిలింగ్స్ ద్వారా శరీర సంబంధమైన పద్ధతులను నువ్వు ప్రయోగించినావంటే వారు మారడు. కానీ అన్నా పరిగెత్తుకుంటూ మందసము దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లు ప్రార్థన ప్రారంభించు అంతే. ఆటోమేటిక్గా నీ భర్తని ఒక దినమున నువ్వు మార్చుకుంటావు. నీ భార్య మారు మనసు అనుభవంలోకి వచ్చేస్తుంది. నీ పిల్లలంతా కూడా దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి కనపరుస్తారు. కానీ సహవాసం యొక్క అనుభవం లేకుండా, ఒక ఆత్మీయ తండ్రితో ఉన్న అనుభవం లేకుండా నువ్వు ఎంతమంది దైవ సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకో, నో యూస్. ఎన్ని 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 నువ్వు పబ్లిక్ మీటింగ్స్ అటెండ్ కా, నీ జీవితంలో అద్భుతం జరగదు. కానీ మొదటిగా దానియేలుకున్న ఆ గొప్ప మహిమ కలిగిన అనుభవంలోకి మనం అడుగు పెడతామా? ఇదిగో ఇప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతుండగా నీ పొరపాట్లని బట్ట బయలు చేస్తున్నాడు. కొన్నిసార్లు ఒక ఫ్యామిలీ యొక్క ప్రోగ్రామ్ చూస్తున్నది, ఇసెలే మోహఫోర్ అన్న. కొన్నిసార్లు నీ భర్తను నువ్వు మందిరానికి పంపుతున్నావు, నువ్వు ఇంట్లో నీ పిల్లలతో పాటు ఉంటున్నావు. కొన్నిసార్లు నీ భార్యని మందిరానికి పంపుతున్నావు, నువ్వు నీ పిల్లలతో పాటు కొన్నిసార్లు ఇంట్లోనే ఉంటున్నావు. కొన్నిసార్లు భార్యాభర్తలుగా మీరిద్దరుండి పిల్లలని సండే స్కూల్ పంపుతున్నారు. కానీ ఏ రోజు కుటుంబముగా వెళ్ళి మందిరములో సహవాసములో ఆనందించి సంతోషించే అనుభవం లేదు. కానీ నా ప్రియ సహోదరుడా, ప్లీజ్, మధ్యాహ్నం ఏ భోజనం చేయాలి, రాత్రి ఏ భోజనం చేయాలి అని ఆలోచించగానే ఉదయకాల సమయంలో లేచి సహవాసములోకి వెళ్ళి దేవుని యొక్క సన్నిధిలో ఆనందించండి, సంతోషించండి. ఆదివారం దేవుని కోసం కేటాయించండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవిస్తాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం చూస్తూ నీ బలహీనతని పరిశుద్ధాత్మ దేవుడు బట్ట బయలు చేస్తుండగా ఉన్న పాటున మోకరించి సహోదరుడు, సహోదరి, రెండు చేతులు పైకెత్తి, యేసయ్య, రియల్లీ నేనే ఆ వ్యక్తిని ప్రభువా.
సహవాసానికి ప్రాధాన్యత ఇవ్వక, దైవ సేవకునికి ప్రాధాన్యత ఇవ్వక, నేను ఒంటరిగా ఏదో సాధించాలి అని ఇన్ని దినాలు నేను పరిగెత్తుతూ ఉన్నాను, నిర్లక్ష్యం చేసినాను. దయచేసి నన్ను క్షమించండి ప్రభువాని. ఇప్పుడే నువ్వు కృహభౌశాల కుటుంబంగా మోకరించి నువ్వు ప్రార్థన చేసుకుంటూ పరిశుద్ధాత్మ దగ్గర నీ బలహీనతలను ఒప్పుకో. ఇప్పుడే ఆకాశ తూములు నీ కోసం పరిశుద్ధాత్మ దేవుడు తెరుస్తున్నాడు. ఒక మేఘం ఇప్పుడే నీ గృహాన్ని కమ్ముకొని ఉన్నది. ఒక పవర్ఫుల్ అనాయింటింగ్ ఇప్పుడు నీపై దిగుతున్నది. ఎస్, ఏదో తెలియని భారము నిన్ను, నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నది. థ్యాంక్ యూ ఫర్ యువర్ డైరెక్ట్ ఎన్కౌంటర్ లార్డ్. వి గివ్ యూ గ్లోరీ, ప్రైజ్ అండ్ హానర్ వన్స్ అగైన్. Lord of Abraham, Isaac, Jacob, you're still alive. Once again, we lift your supernatural name, O Lord. We give you praise and honor once again. నీకే మహిమ కలుగును గాక. ప్రజలని తాకినందుకు వందనాలు. బలిపీఠాలని కట్టి ఆ బలిపీఠాలపై ఇప్పుడే నీ అగ్నిని ప్రభువా మీరు కుమ్మరించినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. నా ప్రియ సహోదరి, రెగ్యులర్గా మందిరానికి వెళ్ళు, నీ ఆత్మీయ తండ్రికి సహకరించు. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఒకవేళ క్రొత్తగా ఈ యొక్క ప్రోగ్రాంను చూస్తున్నావేమో, ఎవరో బలవంతం చేయటంను బట్టి ఈ యొక్క ప్రోగ్రాం ముందు నువ్వు కూర్చొని ఉన్నావేమో, నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు నమ్మిన నమ్మకపోయినా ఈ వాస్తవాన్ని, ఈ సత్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పమంటున్నాడు. అదేంటిదంటే, నువ్వు పాపంలో కూరుకుపోయి బ్రతుకుతూ ఉంటుండగా దేవుడు యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో జన్మించి, నరవతారిగా జన్మించి తన రక్తమునంతా కూడా నీ కోసం ధారపోసినాడు. చనిపోయి పాతి పెట్టబడి 3వ దినమున మరణమును జయించి లేచి పరలోకానికి వెళ్ళి మరలా రాబోతున్నాడు. కాబట్టి నీ పాపాలు కడగబడటానికి నువ్వు అనేక రీతిలుగా ప్రయాసపడుతూ పరిగెత్తుతున్నావేమో, కానీ ఈ ప్రోగ్రాం చూస్తూ యేసయ్యా నేను పాపిని, నా హృదయంలోకి రా, నాకు దేవుడిగా ఉండు ప్రభువాని నువ్వు చిన్న ప్రార్థన చేస్తుండగానే నా యేసయ్య నీ హృదయంలోకి రాబోతున్నాడు, నీకు దేవుడిగా ఉండబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు ఇంకా సమృద్ధిగా ఆశీర్వదించి దీవించును గాక. May God bless you all. Praise the Lord. లైవ్ ప్రోగ్రాంలో కార్యక్రమం స్టార్ట్ చేశారు. నాకు హార్ట్ పెయిన్ వచ్చి యాంజియోగ్రామ్ చేయించుకొని డాక్టర్ వైవిరావు గారి దగ్గర విజయవాడ మందులు వాడుతున్న సంవత్సరాల నుంచి. కానీ ఆ రోజు ఫస్ట్ లైవ్ ప్రోగ్రామ్ లో దైవజనులు గారు ప్రార్థన చేస్తున్నారు. ఎవరికి ఎక్కడ ఉంటే కర్చీపు, మరి దేవుని యొక్క ఎనైటింగ్ కర్చీపు పెట్టుకొని ప్రార్థనలో లైవ్ ప్రోగ్రామ్ లో కంటిన్యూ ఉంటున్నాను. ఆ యొక్క హార్ట్ ప్రాబ్లం నేను రోజుకు 6 టాబ్లెట్లు మింగేవాడిని. మరి ఆ టాబ్లెట్లు మింగుతూ కూడా ఆ రోజు ప్రార్థన చేసుకున్న తర్వాత టాబ్లెట్లు ఒక్క టాబ్లెట్ వేసుకోవట్లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులెత్తి దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు మీరందరూ పడతారు. స్పష్టంగా కనపడుతున్నాయా? మీకు ఎంతకాలం నుంచి కళ్ళు కనపడలేదు? సంవత్సరం నుంచండి. అసలు ఏం కనపడదా? కళ్ళు పడిపోయేదండి. ఇప్పుడు అందరు కనపడుతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఈ తల్లి మొక్కలు చూడండి ఎంత సంతోషం ఉందో. ఇంతకుముందు ఎవరు కనపడేవాళ్ళు కాదు. ఈ ఆరాధనలో తల్లి కన్నులు తెరవబడ్డాయి. అద్భుతంగా అందరిని చూడగలుగుతున్నాడు. సంతోషం కలుగుతా ఉంది. మీరందరూ పడతారు. ఎంత సంతోషం చూడండి. మీరందరూ పడతారు. కళ్ళన్నీ మంచిగా పడతాని అయ్యా, మంచిగా పడతాని. నన్ను స్వస్థపరచండి దేవుడు. ఈ ఆరాధనలో ఈ తల్లి కట్టితో వచ్చిందండి. ఇప్పుడు నడుచుకుంటూ స్టేజ్ ఎక్కింది. గట్టిగా చెప్పండి కూడా. స్టేజ్ మీద నడిపియండి.
అద్భుతమైనటువంటి స్వస్థత. ఆ తల్లి ముఖంలో చూడండి ఎంత సంతోషము, ఎంత ఆనందం. నాకు సాధన అయిందో లేదో, వస్తానో లేదో అనుకున్నా తండ్రి. ఇక కర్ర వద్దండి, వద్దు, నన్ను నడిపించండి యేసయ్యా, నా కర్రదు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపడతాం. ఎంత అద్భుతమైనటువంటి స్వస్థత. ఎప్పటి నుంచి నడవలేకపోతుందమ్మా ఈమె? కర్ర పట్టుకుని ఎప్పటి నుంచి నడిచి? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాల నుండి కర్రతో నడుస్తుండేది. అద్భుతమైన కార్యం అండి ఇది.